బాలుడిని ఇంట్లో పెట్టి తాళం వేయడంతో 4 రోజులుగా పిల్లాడు తిండి తిప్పలు లేకుండా అలానే ఉండిపోయాడు. రేహాన్కు తల్లిదండ్రులు లేరు. చివరకు పక్కింటి వాళ్ల సాయంతో పిల్లాడు బతికి బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని స్టేట్ హోంకు తరలించారు. కరెంటు బిల్ అతను వచ్చి కరెంటు కట్ చేస్తుంటే వద్దునైనా చేయొద్దు, నేను వాళ్ళు ఉన్నారని డోర్ కొట్టి పిలుచానని చెప్పి వచ్చిన. వస్తే పిల్లోడు కిటికీలోకి వచ్చినాడు. ఏం రా కరెంటు బిల్లు కట్టలేదంట అంటే క్యాకి మాలు ఉన్నాయా ఆంటీ హాస్పిటల్కి అయ్యా అన్నాడు. అన్నాక నేను కిందికి పోయినా. మళ్ళీ సాయంత్రం ఆకలి అయిందేమో డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతుంటే ఏం రాని అడిగితే ఆకలి అవుతుంది అన్నాడు. ఆ రోజు నుంచి ఇంతవరకు ఆ పిల్లోడు అడ్రస్ లేడు. ఈ పిల్లోడు బాగా ఇట్టినది 5 రోజులు అయింది. నేను చూసి ఆదివారం రోజు నుంచి ఫోన్ ఎత్తడంలే. కనీసం ఏమి రేమాట్లు ఫోన్ చేసినామో ఫోన్ ఎత్తడంలే. లాస్ట్కి మా అబ్బాయి ఫోన్ దాంట్లో కూడా రాత్రి తెచ్చి కూడా ఫోన్ ఎత్తాడు. అది SBI బ్యాంకులో చేస్తాను. ప్రైవేట్ అంట. ప్రైవేట్ అంట. వాళ్ళ చిన్నమ్మ షాయిజుదా అని చెప్పి ఆమె 62 years నుండి నంద్యాలపట్నం ఉంటున్నారు. వీళ్ళు దేవనగరం ఉంటున్నారు. వీళ్ళు భార్యాభర్తలు హాస్పిటల్ కర్నూలు పోవాలని చెప్పి ఉద్దేశం. 15/4/2017 తేదీన ఆ అబ్బాయిని ఇంట్లో అంటే ఎవరి ఇంట్లో లేనందున ఈ అబ్బాయిని ఇంట్లో లాక్ చేసి వెళ్ళిపోయినారు. ఇంటి పక్కల కంప్లైంట్ మేరకు పోలీసు వాళ్ళ మీద పోయి ఆ అబ్బాయిని ఇంటిలోంచి బయటకు తీసుకురావడం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, 7 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండటం 4 రోజులుగా అంటే అసలు దీనికి కారణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? వాళ్ళ బాబాయ్ ఏమైనా కనిపించడం జరిగిందా? అంటే ఇక్కడ రావడం జరిగిందా? అసలు పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పిల్లోడి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం మాత్రం అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. మొత్తానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రధానంగా అబ్బాయికి మాత్రం తల్లిదండ్రులు లేరు. కేవలం పిన్ని బాబాయ్ దగ్గర మాత్రమే ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో పిన్నికి అపెండిసైటిక్స్ ఆపరేషన్ కి సంబంధించి 4 రోజుల క్రితం హాస్పిటల్ కి వెళ్లారు. హాస్పిటల్ కి వెళ్తే బాబును అక్కడ కూర్చోబెట్టి అంటే ఇంట్లో వదిలిపెట్టి ఆ పిల్లోనికి సంబంధించినటువంటి ఫుడ్ కు అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అంతా కూడా అక్కడికి పెట్టి మేము వెళ్ళడం జరిగింది. అబ్బాయిని మెయింటైన్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది హాస్పిటల్లో కాబట్టి అని చెప్పేసి పిన్ని బాబాయ్ వాదన ఆ రకంగా ఉంది. అయితే 4 రోజుల నుంచి కూడా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా రోజు అంటే లైట్లు వెలగడం డౌట్ వచ్చేసి ఒక 2 రోజుల క్రితం చుట్టుపక్కల వాళ్ళు ఆ కిటికీలోంచి తొంగి చూస్తే అబ్బాయి కనిపించడం జరిగింది. వెంటనే వాళ్ళు స్పందించి ఆ రోజు కూడా వాళ్ళకు అబ్బాయికి ఆహారం ఆ కిటికీ ద్వారా అందించడం జరిగింది. అయితే నిన్న టెలిఫోన్ కరెంటుకు సంబంధించిన బిల్స్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో కరెంట్ బిల్ ఆపరేటర్ అతను రావడం అక్కడ చూసి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం పోలీసులు వచ్చి తాళాలు పగలగొట్టి స్థానికుల సమక్షంలో తాళాలు పగలగొట్టి ఆ అబ్బాయిని బయటికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అయితే అదే సమయానికి పిన్ని బాబాయ్ రావడం
వాస్తవాలు ఏం జరుగుతున్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క అబ్బాయి అయితే మాత్రము తనను రోజు కొడుతున్నారని, సరిగా పట్టించుకోరని, ఫుడ్ కూడా సరిగా పెట్టరని మాత్రము అబ్బాయి బదిలిస్తున్నాడు. వాళ్ళ పిన్ని బాబాయ్ మాత్రము ఈ రకమైన పని చేయాల్సి వచ్చిందని చెప్పేసి పిన్ని బాబాయ్ చెప్తున్నారు. మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే చెక్ చేసుకుంటారు.